గుజరాత్ గజగజ వణికిపోతోంది. భారీ వానలతో ప్రధాన నగరాలు చెరువుల్లా మారాయి. ఎడతెరిపిలేని వానలతో వరదలు ముంచెత్తాయి. దీంతో సూరత్ లాంటి ప్రాంతాలు మోకాలి లోతు నీటిలో నానుతున్నాయి. 3 రోజులుగా జనమంతా వరదల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేస్తోంది. సూరత్లో శ్రీరామ్ నగర్ సొసైటీ దగ్గర ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు మొత్తం 85 మందిని కాపాడింది. 36 మంది పురుషులు, 27 మంది మహిళలు, 22 మంది పిల్లలతో సహా 85 మందిని విజయవంతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నలువైపులా పెరుగుతున్న నీటిలో ప్రజలు చిక్కుకుపోయారు. వరుసగా 2వ రోజు కూడా వరదల ఉధృతి తీవ్రమవుతుండటంతో వేలాది మంది రోడ్లపైనే చిక్కుకుపోయారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది. నగరంలో సగానికి పైగా నీట మునిగింది. చాలా ప్రాంతాలకు రాకపోకల సంబంధాలు తెగిపోయాయి. అమ్రేలీ, భరూచ్, భావ్నగర్, భోటాడ్, దాద్రా అండ్ హవేలీ, డామన్, డాంగ్స్, డయ్యూ, గిర్ సోమనాథ్, నర్మదా, నవసారి, సూరత్, తాపీ, వడోదరా, వల్సాద్ జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాలు కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. సోమ, మంగళవారాల్లో కురిసిన వానలు గుజరాత్ వ్యాప్తంగా పలు జిల్లాలను సంక్షోభంలోకి నెట్టాయి.